ఈరోజైతే నా స్టైల్‌లో చిన్న చేపలు కర్రీ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇవైతే ఇసుక దొందులు అంటారు కదా! ఆ చేపలనమాట. ఇక ఆ వీడియోలోకైతే వెళ్ళిపోతాం పదండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నా స్టైల్‌లో ఇసుక దొందులు చేపలు కర్రీ అయితే షేర్ చేయబోతున్నాను. ఇవైతే మా హస్బెండ్ బయట నుంచి తీసుకొచ్చారనమాట. ఇవి కొంచెం బాగా వాష్ చేసుకోవాలండి. సాల్ట్, పసుపు వేసుకుని కుదిరితే లెమన్ వాటర్ కూడా వేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే దానికోసం మసాలా అయితే ధనియాలు, జీలకర్ర, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, అలాగే కొంచెం డ్రై కోకోనట్ అనమాట. అవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటోస్ ఇవైతే తాలింపు కోసం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ అయితే మసాలాలు చూపించాను కదండి, అవన్నీ కూడా ఇలా పౌడర్లా చేసుకోవాలి. తర్వాత టమాటోస్, ఆనియన్స్ కూడా వేసుకుని ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇలా గిన్నె స్టవ్ మీద పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందు తాలింపులు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వీటితో పాటు. అంటే ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. తర్వాత అయితే మనం మసాలా అలాగే ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకుని కొంచెం వేగనివ్వాలన్నమాట. చూసారు కదండి, ఇలా ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఇలా వేగనివ్వాలి. ఈ ఆనియన్ అనేది పచ్చివాసన పోవాలన్నమాట. ఇప్పుడైతే ఇందులో మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, అలాగే వీటితో పాటు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మసాలా పొడి అయితే అవసరం లేదండి, మనం ఆల్రెడీ మసాలాలు మిక్సీ పెట్టాం కదా. ఇవన్నీ కూడా ఈ పేస్ట్లో బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలన్నమాట. జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా ఒకసారి అలా కలుపుకొని ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇసుక దొందుల చేపల్ని, అవన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మూత పెట్టుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారు కదా, చేపలన్నీ కూడా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న చేపలు కాబట్టి పెద్ద టైం పట్టదండి. ఎక్కువ విడిపోతాయో కలపకూడదు అనమాట. ఈ చేపలన్నీ కూడా ములిగేంత వరకు వాటర్ని వేయాలి. ఎక్కువ వాటర్ అయితే పట్టదు, చేపలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టుకుని జస్ట్ ఒక 5 నుంచి ఒక 7 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. ఇంకా అలా సిమ్లో పెట్టుకుని ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఎక్కువ టైం అయితే పట్టదండి. ఫస్ట్ మనం మసాలాలు అవి కొంచెం వేగించుకోవడం దగ్గరే కొంచెం టైం పడుతుంది, కానీ చేపలను వేసాకైతే పెద్ద టైం పట్టదు. అందులోని ఇవి చిన్న చేపలు కాబట్టి పెద్ద టైం అయితే పట్టదన్నమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను.
టేస్టీగా ఇసుక దొందల కర్రీ అయితే ఇలా ట్రై చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది ఈరోజు కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ చేపల కర్రీ? సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.